కుటుంబానికి ఆసరాగా ఉంటాడనుకున్న కుమారుడు మంచానికే పరిమితమైన దీనగాథ అల్లూరు జిల్లాలో నెలకొంది. అల్లూరు జిల్లా మారేడుమిల్లి మండలం గుజ్జుమామిడి వలసకు చెందిన శివశంకర ప్రసాద్ 2 ఏళ్లుగా బ్రెయిన్ టీబీతో బాధపడుతున్నాడు. 5 ఏళ్లుగా మంచానికే పరిమితమయ్యాడు. కాళ్ళు 2 సచ్చిపడిపోవడంతో ఎటూ వెళ్లలేని పరిస్థితి. ఎదుగొచ్చిన కొడుకు మంచానికే పరిమితం కావడంపై బాధిత కుటుంబం తలడిల్లుతోంది. ప్రభుత్వం తమ యందు దయ ఉంచి కుమారుడికి వైద్య సాయం అందించాలని, పెన్షన్ కూడా అందేలా చూడాలని కోరారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి చిట్టుబాబు అందిస్తారు. అల్లూరు సీతారామరాజు జిల్లా రంపచోడవరం నియోజకవర్గం మారేడుమిల్లి మండలంలో ఉన్నటువంటి గుజ్జుమామిడి వలస అనేటువంటి గ్రామంలో ప్రస్తుతం మనం ఉన్నాము. అయితే గుజ్జుమామిడి వలస అనే గ్రామంలో ఉండేటువంటి శివశంకర్ వరప్రసాద్ అంటే వ్యక్తికి 2019 నుంచి కూడా అనారోగ్యం పాలై అతనికి ఏ విధమైనటువంటి ప్రభుత్వం నుంచి సహాయ సహకారాలు అందట్లేదని చెప్పేసి ఆ కుటుంబం అయితే ఆవేదన వ్యక్తం చేస్తుంది. అయితే ముఖ్యంగా ఆ శివశంకర్ వరప్రసాద్ అనేటువంటి వ్యక్తికి అయితే 2019 నుంచి కూడా బ్రెయిన్ టీబీ ఉందని చెప్పేసి అప్పటి నుంచి కూడా డాక్టర్లు చెప్పడం జరుగుతుంది. అయితే అప్పటి నుంచి కూడా నిరుపేద కుటుంబం అయినటువంటి ఈ గిరిజన కుటుంబానికి సంబంధించినటువంటి శివశంకర్ వరప్రసాద్కి ఆ బ్రెయిన్ టీబీ అనే వ్యాధి ఉండటంతో ఆ కుటుంబ వ్యక్తులైతే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే దీనిపై మరింత సమాచారాన్ని ఇక్కడ ఉండేటువంటి స్థానికులైనటువంటి వ్యక్తులు మనతో ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. అదేవిధంగా ఆ శివశంకర్ వరప్రసాద్ అనేటువంటి వ్యక్తి కూడా మనతోనే ఉన్నారు. ఈ విషయాలన్నింటినీ కూడా పూర్తి సమాచారం అయితే వారిని అడిగి తెలుసుకుందాం. మాది మారేడుమిల్లి మండలం గుజ్జుమామిడి వలస గ్రామం అండి, రంపచోడవరం నియోజకవర్గం. అయితే ఇప్పుడు శివశంకర్ వరప్రసాద్ అనే కుర్రుడు ఒక 5-6 సంవత్సరాల నుంచి ఇలాగ బ్రెయిన్ టీబీ తోటి బాధపడుతున్నాడండి. బ్రెయిన్ టీబీ అని నిర్ధారించారు. తర్వాత పెరాలసిస్ వచ్చింది. ఫస్ట్ రంపచోడవరం ఏరియా హాస్పిటల్ నుంచి రాజమండ్రి తీసుకెళ్ళి అక్కడ నుంచి కాకినాడ టు అక్కడికి కేజీహెచ్ హాస్పిటల్కి తరలించారు. అక్కడ పూర్తిగా నిర్ధారించారు. తర్వాత ఇది మీరు సదరన్ సర్టిఫికెట్ ఏదైనా చేయించగలిగితే మీకు పెన్షన్ వస్తుందమ్మా ఈ కుర్రోడికి అని చెప్పారు. పెన్షన్ అయితే ఇంతవరకు రాలేదు. సదరన్ సర్టిఫికెట్ చేయించాము, అందులో 90% వేశారు. కానీ లేదు, కరెంట్ బిల్ ఏదో ప్రాబ్లం అన్నారు. అందులో కూడా అది కూడా కరప్షన్ చేసి ఇవ్వడం జరిగింది. మరి ఇంతవరకు ఏం జరిగింది అన్నది తెలీదు. అయితే మాకు ముఖ్య ఉద్దేశం ఏంటంటే అండి, ఈ కుర్రోడు నడవగలిగే పరిస్థితి, కాళ్ళు చేతులు కొంచెం కదులుతున్నాయి కనుక కాళ్ళు కొంచెం దీనికి మెరుగైన ట్రీట్మెంట్ ఉంటుంది ఏదో చోట. మాకు తెలియదండి, మాది ఏజెన్సీ ప్రాంతం కాబట్టి, అడవి ప్రాంతం కాబట్టి. ఏదన్నా పెద్ద వాళ్ళు ఉన్నారు, ఎమ్మెల్యే గారు కానీ, తర్వాత అలాంటోళ్ళతో ఏమన్నా అవుతుందేమని మంచి ఉద్దేశం. మీ మీడియా ద్వారా మాకు తెలియపరిస్తే ఏమన్నా తెలుసుద్దని మంచి ఉద్దేశంతో చెప్తున్నామండి. 2019 నుంచి కూడా అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి శివశంకర్ వరప్రసాద్ అనేటువంటి ఈ వ్యక్తిని ప్రభుత్వం అన్ని రకాలుగా ఆదుకోవాలని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి కుటుంబ సభ్యులైతే కోరుకోవడం జరుగుతుంది. దాంతోపాటుగా ఈరోజు ప్రపంచ ఆదివాసీ దినోత్సవం అయితే ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది. అదే సందర్భంలో గిరిజన యువకుడైనటువంటి శివశంకర్ వరప్రసాద్కి కూడా తగిన న్యాయం చేయాలని చెప్పేసి కుటుంబ సభ్యులైతే కోరుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా గిరిజనులకి పెద్దపీట వేస్తామంటూ చెప్పుకొస్తున్నటువంటి ప్రభుత్వాలు తమను ఆదుకోవాలనుకుంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి ఈ గిరిజన కుటుంబం అయితే ప్రభుత్వాన్ని వేడుకోవడం జరుగుతుంది. కెమెరామెన్ బాబ్జీతో చిట్టుబాబు, మారేడుమిల్లి మండలం గుజ్జుమామిడి వలస గ్రామం నుంచి.